బాబా అండి. జై బాబా, థ్యాంక్ యూ. కంటిన్యూ. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో బాబా నిన్న పలికించిన అబ్దుల్ ఘనీ అంటే బాబా ఇచ్చిన సమాధానాలు, అబ్దుల్ ఘనీ ప్రశ్నలకి బాబా ఇచ్చిన సమాధానాలు అన్ని బాబాయే పలికించారు. నేను నిమిత్త మాత్రుని మాత్రమే. జై బాబా. ఇవాళ ఈ యొక్క దాన్ని కంటిన్యూ చేసే ముందు నిన్న ఒక చిన్న దాంట్లో ఒక చిన్న కథ ఒకటి అది ఏంటంటే, అంటే బాబా మెహరాజాద్ లో ఉన్నారు. మణి, బాబా, మెహరా, ఇంకా కొందరు చాలా మంది, అంటే కొందరు ఉమెన్ మండలి ఉన్నారు అక్కడ, అంటే స్త్రీ మండలి ఉంది. ఆ సమయంలో బాబా ఏం చేశారంటే వాళ్ళు కూర్చుని ఆ బాబా ఆస్వాదిస్తున్నారు పాటని. అక్కడ వాళ్ళు ఎవరో పాట పాడుతున్నారు, ఎస్పెషల్లీ మెహరు పాడుతూ ఉంటుంది అనమాట. దాంట్లో ఆ పాట మెహరు బాగా పాడుతుంది, ఆవిడ కొంచెం రాగయుక్తంగా పాడుతుందిట, అంటే నేను వినలేదు ఎప్పుడు. సో ఆ విధంగా ఆవిడ పాటని పాడుతున్నప్పుడు ఎవరో మధ్యలో లేచి అడిగారు వాళ్ళల్లో, బాబా నువ్వు పాటದ వల్ల అది ఏంటంటే ఇంతకు ముందు దీపాలు వెలిగించే వార్త కదా, రాగం తీసి దీపరాగం పాడి దీపాలు వెలిగించే వార్త కదా, అది నిజమేనా అని అడిగింది అనమాట అమ్మాయి. ఆవిడ దాంట్లో ఒక స్త్రీ మండలి అడిగింది బాబాని. అడిగేసరికి బాబా ఏమన్నారు, నిజమే అని చెప్పారు బాబా వాళ్ళకి. నిజమేనమ్మా, అది నిజమే అని చెప్తూ బాబా ఏమన్నారంటే, పాటతో ఆ యొక్క దీపాలని వెలిగించవచ్చు అని చెప్పి బాబా సమాధానం చెప్పారట. చెప్పి ఒక సమాధానం బాబా ఒక మాట చెప్పారు. ఇంతకు ముందు ఒక మాజుబు ఉండేవాడు అన్నమాట. అతనికి ఈ ప్రపంచం యందు అతనికి ఏ విధమైన చైతన్యం లేదు, అతనికి ఏం తెలియదు, ఈ ప్రపంచం గురించి ఇంకేం తెలియదు. పూర్తిగా అతను తన యొక్క ప్రపంచంలో తానే ఉంటూ తన దాంట్లోనే మొత్తం అంతా అతను మొత్తం దాంట్లో లీనమైపోయి ఉండేవాడు అన్నమాట. ఆయనలో ఆయనే లీనమైపోయి ఉండేవాడు. ఆయన తాగేవాడు కాదు, తినేవాడు కాదు, ఏ విధమైన దేని మీద శ్రద్ధ చూపేవాడు కాదుట ఆయన. ఆ సమయంలో ఈ యొక్క కొంతమంది అతనికి పక్కనున్న వాళ్ళు ఇతని మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేవారు. పక్కనున్న వాళ్ళు ఆ భౌతికంగా ఆయనకు కావలసిన ఆహారం అవి సమకూర్చడం, కానీ వాళ్ళకి చాలా కష్టమైపోయేదిట. వాళ్ళకి ఆయన చేత స్నానం చేయించడం కానీ, భోజనం చేయించడం కానీ, అతనికి కనీసం బట్టలు వేయడం కూడా ఆయనకు చాలా కష్టమయ్యేదట ఆయనకి. అయితే వీళ్ళు ఇలా ఉంటే దానికి ఉపాయం వీళ్ళు అసలు వాళ్ళకి తోచలేదన్నమాట. ఈ లోపల ఒకానొక రోజు ఆ ప్రాంతానికి ఒక ఫకీర్ వచ్చాడు అనమాట. చాలా అద్భుతమైన గాయకుడు ఆయన పాడుతూ ఉన్నాడు. ఆయన ఆ దేవుడిని ప్రశంసిస్తూ ఆ దైవ ప్రార్థన అదే దైవ గానం చేస్తూ ఉన్నాడు. ఆ దైవాన్ని ప్రశంసిస్తూ గానం చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉండేసరికి మరి దైవ గానము అనేసరికి, దైవాన్ని ప్రశంసించే గానం అనేసరికి మాజూబ్ ఏం చేశాడు, ఆయన కూడా దాంట్లో ఆనంద అనుభూతిని పొందుతూ ఉన్నాడు అనమాట. ఆ గానం వింటూ ఎప్పుడైతే ఆనందపు అనుభూతి వింటున్నాడో, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, మెల్లిగా ఆయనకి చొక్కా వేయిస్తారు. ఆ తర్వాత అతనికి స్నానం చేయించారు, తల దువ్వారు, చొక్కా వేశారు, ప్యాంట్ వేసి మొత్తం లుంగి కట్టారు, అంతా అయిపోయింది. వాళ్ళకి అతను ఆ పాట వింటూ ఇవన్నీ చేయించుకున్నాడు ఆయన చేత. అతని పాట వింటూ ఆ ఫకీర్ని వీళ్ళు బతిమాలేస్తారు. బాబా చెప్పిన స్టోరీ ఇదంతా. ఆ ఫకీర్ని వీళ్ళు బతిమారారు. అంటే స్టోరీ కూడా కాదు, ఇది నిజంగా జరిగింది అని చెప్పారు బాబా ఈ విషయాన్ని. అని చెప్పి ఆ ఫకీర్తో అన్నట్టు, బాబు నువ్వు రోజు ఏదో ఒక సమయంలో వచ్చి మాకు సహాయం చెయ్యి. ఆయనకి మేము కొంచెం ఈ బట్టలు మార్చి అతనికి స్నానం చేయించి మెల్లిగా భోజనం పెడతాం, లేకపోతే అతను ఈ శరీరాన్ని వదిలేయవలసి ఉంటుంది అతన్ని బతిమాలుకుంటే. అతను సరే అన్నట్ట. అంటూ ఆయన బాబా ఈ విషయం చెప్తూ ఆ మాజూబ్ యొక్క విషయం ఇదంతా చెప్పి ఆయన బాబా ఏం చేశారంటే, తర్వాత ఆయన ఒక పాట ఇంత ప్రముఖమైన విషయాన్ని చెయ్యగలదంటే చూడండి, అంటే ఒక మాజూబ్ చేత ఈ పాట ఆయనకి భోజనం పెట్టగలదు, ఆయన యొక్క బట్టలవి మార్పించగలదు. అలాంటప్పుడు
క్యాండిల్స్ అంటే ఆ కొవ్వొత్తులు వెలిగించడం, దీపాలు వెలిగించడం ఒక లెక్క అని అన్నారు బాబా. ఆయన అనిన తర్వాత మరి ఈ పాడుతున్న పాట, ఈ శబ్దం ఎక్కడికి పోయింది అని అడిగారు. ఎక్కడికి పోయింది ఈ శబ్దం అంతా అంటే ఎవ్వరూ ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు. బాబాకి సమాధానం చెప్పలేకపోతే అప్పుడు చెప్పారనమాట, అదంతా ఒక దగ్గర ఏర్పడిందిట. శబ్దం అంతా కలెక్ట్ అయ్యింది, ఒక దగ్గరికి వచ్చేసింది. ఆ శబ్దం అంతా కలెక్టెడ్, ఆల్ ద సౌండ్, అది ఆ మొత్తం ఆ శబ్దం అంతా ఒక దగ్గర చేకూరింది అనమాట. మొత్తం అంతా ఆ చేకూరడం వల్ల, ఆ శబ్దం అలా చేకూరితేనే ఈ ఆధ్యాత్మికంగా ఈ సృష్టి ఏర్పడింది. యూజ్డ్ ఫర్, ఈ సృష్టి ఏర్పడడానికి ఆధ్యాత్మిక సహాయకార అయింది అని చెప్తున్నారు. ఇక్కడ బాబా వర్డ్స్ నేను మళ్ళీ చెప్తాను. ఆల్ ద సౌండ్ గ్యాదర్స్ టుగెదర్ అండ్ ఈస్ అల్టిమేట్లీ యూజ్డ్ ఫర్ స్పిరిచువల్ క్రియేషన్. ఈ సృష్టి సృష్టింపబడడానికి అలా చేకూరిన శబ్దం ఉపయోగపడింది అని అంటూ, ఎప్పుడైతే సృష్టి నిర్మాణం ఆ విధంగా జరుగుతుందో దాని అర్థం ఏంటంటే అది భౌతికమైన వినాశనానికి అర్థము అని చెప్పారు బాబా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఇది యాక్చువల్లీ దీని విషయాన్ని హవ్ ఎ మాస్టర్ వర్క్స్ లో ఐవిడ్ జ్యూస్ గారు పేర్కొన్నారు. దీన్ని, ఈ శబ్దం ఎట్టుపోయింది అనే విషయాన్ని. అయితే దీన్ని కొంచెం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక మాట ఉంది, స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ ఆల్సో మెంట్ ఫిజికల్ డిస్ట్రక్షన్. అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక నిర్మాణం జరుగుతూ ఉంటుందో మన భౌతికంగా నశిస్తూ ఉంటాము అంటే అర్థం అనమాట మొత్తం అంతా. అంటే బావుజీ దాని మీద ఇలా అన్నారట, ఈ సృష్టి అంతా ఒక విశ్వవ్యాప్తమైన ఒక పాత్రగా కానీ మనం భావించినట్టయితే దాంట్లో ఆ పాత్రలో ఎంత శబ్దము పడుతుందని ఆలోచించండి ఒకసారి. ఎంత శబ్దం పడుతుంది ఆ పాత్రలో? ఈ మొత్తం ఈ సృష్టి అంతా ఒక విశ్వవ్యాప్తమైన పాత్రగా మీరు భావించినట్టయితే ఆ పాత్రలో ఎంత శబ్దం పడుతుందో మీరు ఊహించండి. ఆ పాత్ర ఎప్పుడు పొంగి పొరలదు, అంటే బయటికి పొంగిపోదు అనమాట. దాంట్లోంచి శబ్దం ఎప్పుడు, శబ్దం అనే పదార్థం దాంట్లో ఉంటే ఆ శబ్దం బయటికి ఎప్పుడు పొంగి పొరలదు అనమాట. ఒకవేళ కానీ ఆ పాత్ర 3 వంతుల శబ్దంతో నిండినట్టయితే సృష్టి వినాశనం జరుగుతుందా అంటే మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న సృష్టి ఎంతైతే ఏర్పడిందో ఆ సృష్టి వినాశనం చెంది మళ్ళీ తిరిగి మళ్ళీ పొంగుతూ ఉంటుంది అనమాట. అంటే పాత్రలో ఉన్న పదార్థము, ఆ పదార్థాన్ని మనము సృష్టి అనుకుంటే ఆ శబ్దము దాని 3 వంతులు వచ్చేసరికి ఆ సృష్టి వినాశనం జరిగిపోతుంది అనమాట. జరిగిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి అలా పెరుగుతూనే ఉంటుంది. అది కామన్ అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ప్రాసెస్ ద అక్యుములేటెడ్ యూనివర్సల్ సౌండ్ ఇస్ ద ఫ్యాక్టర్ దట్ కాజెస్ ద మెటీరియల్ ఆఫ్ సంస్కారిక్ డిస్ట్రక్షన్. ఈ యొక్క యూనివర్సల్ సౌండ్, విశ్వవ్యాప్తమైన శబ్దం ఏదైతే ఉందో అదేమవుతుందంటే ఈ భౌతికపరమైన లేకపోతే సంస్కారిక వినాశనానికి దారి తీస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అది దాని యొక్క ఎక్స్టెన్షన్. అది యాక్చువల్లీ దానికి ఆయన ఇచ్చిన వివరణ అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. తర్వాత నిన్న సైన్స్ గురించి చదువుకున్నాం. ఈ శాస్త్ర విజ్ఞానము ఉన్నత భూమికలన్నీ శోధించగలదా లేదా అనే విషయాన్ని నిన్న అక్కడ ఆపాం. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇప్పుడు మనం ఏంటంటే బాబాని అబ్దుల్ ఘనీ గారు ప్రశ్న అడిగారు, బాబా వాట్ ఈస్ ద ప్రొపరేటరీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వరల్డ్లీ యాక్టివిటీస్ in the presence of a spiritual master such as schools, hospitals, asylums, etc., which already have numerous in the world. Baba, ఈ ప్రపంచంలో ఇన్ని సంస్థలు ఉన్నాయి. అంటే సంస్థలు అంటే ఇప్పుడు మనకి స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఆ తర్వాత హాస్పిటళ్ళు అంటే ఆసుపత్రులు ఉన్నాయి, ఆ తర్వాత ఈ శరణాలయాలు, ఆశ్రయం కలిగించే శరణాలయాలు ఉన్నాయి, ఆ తర్వాత వైద్యశాలలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు ఈ యొక్క కార్యక్రమాలని చెయ్యడానికి కారణం ఏంటి అని అడిగారు అనమాట. ఆల్రెడీ ఇలాంటివన్నీ బోల్డన్ ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఇలాంటివన్నీ బోల్డన్ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాన్ని చెయ్యడానికి, ఒక గురువు ఈ కార్యక్రమాన్ని చెయ్యడానికి కారణం ఏంటి అని అడిగారు. ఎందుకంటే బాబా స్కూల్ ఓపెన్ చేశారు, హజరత్ బాబాజాన్ స్కూల్ ఓపెన్ చేశారు.
తర్వాత ప్రేమాశ్రమమును ఓపెన్ చేశారు, ఫ్రీ డిస్పెన్సరీ మెహరాబాద్ లో చేశారు, ఆ తర్వాత మస్త్ ఆశ్రమం అని ఓపెన్ చేశారు. సో అది ఒక తర్వాత మ్యాడ్ ఆశ్రమం అంటే మానసిక రోగులకు ఒక ఆశ్రమంగా ఒకటి ఓపెన్ చేశారు. సో ఈ విధంగా ఇన్ని చేశారు బాబా. అంటే మరి బాబా ఒక ఆధ్యాత్మిక గురువు కదా, మరి ఆయన చేసిన వాటికి ఏమైనా పరమార్థం ఉందా? అది అబ్దుల్ ఘనీ గారు వేసిన ప్రశ్న. దానికి బాబా చెప్పిన సమాధానం వినండి. ఒక్కొక్క ప్రశ్న చాలా అద్భుతంగా ఉంటుంది. సమాధానం మనం తెలుసుకుంటూ ఉంటే చాలా అసలు మనకి గగురుపాటుకు కూడా లోనవుతాం. బాబా అన్నారట, ఇట్ ఈస్ ట్రూ ద వరల్డ్ బౌండ్స్ ఇన్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్ బట్ దే ఆర్ ఇన్వేరియబుల్లీ ఫిలాంథ్రఫికలీ ఇన్స్పైర్డ్. నిజమే, ప్రపంచంలో ఇటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ ఫిలాంథ్రఫీ అంటే అర్థం ఏంటంటే లోకోపకారానికి, అంటే లోకానికి ఉపకారం చేసే ఉద్దేశంతో అవి ఆ లోకానికి ఉపకారం చెయ్యాలి అనే ప్రేరణతో స్థాపించబడ్డాయి. చూడండి, అక్కడ ప్రేరణ గురించి బాబా డైరెక్ట్ గా ఇన్వేరియబుల్లీ ఫిలాంథ్రఫికలీ ఇన్స్పైర్డ్ అన్నారు. అంటే లోకోపకారానికి అవి ప్రేరణ అయ్యేయి, అంటే లోకానికి ఉపకారం చేయడానికి అవి ప్రేరణ పొంది అందుకనే ఆ యొక్క సంస్థలు స్థాపించబడ్డాయి. ఇన్స్టిట్యూషన్స్ అండర్ మై కేర్ హ్యావ్ ఎ స్పిరిచువల్ పర్పస్ టు సర్వ్. సింపుల్, ఒకటే ఆన్సర్ బాబా చెప్పింది. నేను ఏవైతే సంస్థలను నేను ప్రారంభించానో ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చేకూర్చే సంస్థల కింద అందుకనే నేను వాటిని ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూర్చడానికి నేను స్థాపించాను. అంటే ఆధ్యాత్మిక సేవ చేయడానికి నేను స్థాపించానన్నారు. ఆధ్యాత్మిక సేవ అనే ప్రయోజనం కోసం నేను స్థాపించాను అంటున్నారు బాబా. వరల్డ్ బెనిఫాక్షన్స్ ఆర్ డిమాండెడ్ అండ్ క్రియేటెడ్ సోల్లీ బై సొసైటీ. అంటే ఈ ప్రపంచానికి ఐహికమైన ఈ దానాలు ఉపకారాలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కావాలని సంఘం కోరుతూ ఉంటుందిట. అంటే ఇప్పుడు సంఘం కోరుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటండి? పేదవాళ్ళు ఉంటారు సంఘంలో, గొప్పవాళ్ళు ఉంటారు. సో పేదవాళ్ళు వాడు తిండి లేకో లేకపోతే చదువు లేకో లేకపోతే ఇంకోటి లేనివాడు ఉంటాడు. ఆ లేనివాడి కోసము ఉన్నవాళ్ళు, అది కొంచెం బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని స్థాపిస్తారు, సంస్థల్ని స్థాపిస్తారు లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు. సో లేని వాళ్ళు అడగడం వల్ల ఉన్నవాళ్ళు ఆ సంస్థల్ని స్థాపించారు. అంటే ఈ యొక్క దానాలు, ఈ ఉపకారాలు, ఈ ప్రాపంచిక ఐహికమైన ఈ దానాలు ఉపకారాలు ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రజలు లేని వాళ్ళు కోరడం వల్ల ఇవన్నీ స్థాపించబడ్డాయి అని చెప్తూ బాబా ఇంకో మాట అన్నారు. మై యాక్టివిటీస్ ఆర్ నథింగ్ if not an objective manifestation of the divine dispensation which sustains the phenomenal world. Objective manifestation of the divine dispensation antaru baba. Divine dispensation ane word vaadaru ante dharma vyavastha. ఆ దైవికమైన ధర్మ వ్యవస్థని ఈ ప్రపంచంలో, ఈ అద్భుతమైన ప్రపంచంలో దైవికమైన ధర్మ వ్యవస్థని వితరణ చేయడానికి ఆయన తను ఈ కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందంటే మెహర్ బాబా చెప్పిన ఒక్కొక్క మాట, బాబా ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అర్థం ఉందండి. అందుకనే ఒక్కొక్కటి మెల్లిగా చదవాలి. నేను ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నానో ఆబ్జెక్టివ్ మేనిఫెస్టేషన్ అన్నారు. అంటే ఆ అంటే ఈ యొక్క బాహ్యమైన ప్రపంచంలో వ్యక్తీకరణ ఏ విధంగా వ్యక్తీకరణ అయింది ఆయన చేసిన కార్యక్రమాలు. డివైన్ డిస్పెన్సేషన్ అంటే ఆ దేవుని యొక్క ధర్మ వ్యవస్థ ఆయన చేసే పనులలో బయటపడింది. దైవికమైన ధర్మ వ్యవస్థగా అవి వ్యక్తీకరణ చెందింది. which sustains the phenomenal world. మళ్ళీ ఇక్కడ మాట వాడతారు సస్టైన్స్ అంటే అవి కాపాడుతాయి అన్నమాట. సృష్టి స్థితి లయకారకులు అని చెప్తూ ఉంటాం కదా, అతని స్థితికారకుడు అంటే దాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. దాన్ని ఏదైతే
ఆయన దివ్యమైన ధర్మ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆబ్జెక్టివ్, దాని యొక్క వ్యక్తీకరణ ఆ విధంగా జరిగిందనమాట. అంటే ఆయన ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఇవి పనిచేస్తాయి. ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క స్థూల ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఆయన చేసే పనులు ధర్మాన్ని నిలబెడతాయి. నెక్స్ట్, డివైన్ విజ్డమ్ ఫుల్ ఆఫ్ love and compassion has been known to incarnate from time to time in answer to the call of humanity when faced with hopeless, unredeemable bankruptcy in all departments of life, moral, material and spiritual. ఆ దివ్య విజ్ఞానం అది ఎప్పుడు మనకి అవతరణ చెందుతుంది? దివ్య విజ్ఞానం అంటే ఏంటండి? దివ్య జ్ఞానము ఆయన భగవంతుడు. ఆయన ఎప్పుడు అవతరిస్తాడు, అవతారుడు ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని ఆయన యొక్క మాటల్లో చెప్తున్నాడు. అన్రిడీమబుల్ బ్యాంక్రప్టసీ అన్నారు. అంటే విమోచించలేని దివాలా, అంటే పూర్తిగా దివాలా తీసేసింది అన్నమాట. అన్ని విభాగాల్లో దివాలా తీయబడ్డాయి. ఏమిటా విభాగాలు ఏంటి? మోరల్ అంటే నైతికంగా, మెటీరియల్ అంటే భౌతికంగా, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా, అన్ని విభాగాల్లో ఈ మానవాళి ఆ దివాలా తీయబడినప్పుడు, అంటే పూర్తిగా పోయింది, నైతికత పోయింది మానవాళి నుంచి, భౌతికత పోయింది, వాడికి పూర్తిగా ఆధ్యాత్మికత పోయింది. ఈ నైతికత, భౌతికత, ఆధ్యాత్మికత దివాలా తీసినప్పుడు, ఈ మానవాళిలో దివాలా తీసినప్పుడు ఆ దివ్య జ్ఞానము ప్రేమతో, దయతో అది అవతరిస్తూ ఉంటుంది. ఆ మానవుడు, ఆ కాల్ ఆఫ్ మానవుడు అడుగుతూ ఉంటాడు అనమాట. మానవుడు పిలుస్తాడట, ఆయన బాబా మొత్తము ఆ దేవుడా, భగవంతుడా, నైతికత పోయింది, ఈ యొక్క మానవాళిలో భౌతికత పోయింది, ఆధ్యాత్మికత పోయింది, వచ్చి నింపు, ఆయన వచ్చి నువ్వు మాకు సహాయం చెయ్యి అని మొరపెట్టుకుంటాం మనము. ఆ విధంగా మొరపెట్టుకున్నప్పుడు ఆ దివ్య జ్ఞానము ఆ ప్రేమతో, ఆ దయతో ఆయన అవతరిస్తాడు. For eyes that can discern clearly unmistakable signs of disintegration, social and economic, usually preceding the advent of divine manifestation, are in evidence all around. చాలా కొన్ని కళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ కళ్ళన్నీ ఆ దివ్య వ్యక్తీకరణ ఏదైతే, అవతారుడు యొక్క వ్యక్తీకరణ ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టంగా గ్రహించగలరు. కొంతమంది చూడండి, ఫర్ ఐస్ దట్ కెన్ డిసర్న్ క్లియర్లీ, గ్రహించగలరు అన్నమాట. కొన్ని కళ్ళు గ్రహించగలవట. ఆయన ఈ డిసింటిగ్రేషన్ అంటే వాళ్ళ పూర్తిగా మొత్తం అంతా దాన్ని ఏమంటారంటే మొత్తం అంతా పోయిందన్నమాట. మొత్తం అంతా ఇంటికి ఆర్థికంగా కానీ, సోషల్ అండ్ ఎకనామికల్, ఆర్థికంగా, సాంఘికంగా పూర్తిగా విచ్ఛిన్నం చెందిందన్నమాట. పూర్తిగా అలాంటివి కొన్ని కళ్ళు గ్రహించగలవు. ఆ దివ్య అంటే వాళ్ళని చూస్తూ ఉంటాయి కొన్ని కళ్ళు. అంటే కొంతమంది మహాపురుషులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఈ ఆర్థికంగా, సాంఘికంగా, ఈ ఆధ్యాత్మికంగా జరిగే విచ్ఛిన్నాన్ని వాళ్ళు గ్రహించగలరు. వాళ్ళందరూను దాన్ని గ్రహించిన తర్వాత వాళ్ళు తెలుసుకోగలరు ఆ డివైన్ మేనిఫెస్టేషన్ అంటే ఆ దివ్య అవతరణని వాళ్ళు తెలుసుకుని, వాళ్ళు ఏంటంటే ఈ యొక్క విచ్ఛిన్నమై, ఆర్థికంగా విచ్ఛిన్నమైంది, మన యొక్క సాంఘికంగా విచ్ఛిన్నమైపోయిన ఈ మానవాళి దాన్ని ఒక ఎవిడెన్స్ అంటే ఒక సాక్ష్యం కింద, ఆ దివ్య అవతరణకి ఒక సాక్ష్యం కింద భావిస్తారు. ఆ దివ్య అవతరణకి సాక్ష్యం ఏంటి? మనం ఇలాగ పూర్తిగా విచ్ఛిన్నమైపోవడమే, సాంఘికంగా, ఆర్థికంగా విచ్ఛిన్నమైపోవడమే. రిహాబిలిటేషన్ ఆఫ్ ద వరల్డ్ మోరలీ అండ్ స్పిరిచువలీ, రిహాబిలిటేషన్ ఆఫ్ ద వరల్డ్ మోరలీ అండ్ స్పిరిచువలీ with the automatic readjustment of economic and social structure is the avowed mission of divine manifestation on earth. ఇక్కడ ఒక అద్భుతమైన మాటని బాబా వాడారండి. అది ఏంటంటే అవోర్డ్ మిషన్. అవోర్డ్ అంటే అందరూ మనం సర్వసాధారణంగా తీసుకుంటాం, ఒక చిన్న పదం అన్నమాట. ఒప్పుకున్నాం. ఏంటి ఒప్పుకోవడం? ఒప్పుకొని వచ్చాడు ఆయన కిందకి. మహానుభావుడు ఆ దివ్య అంటే అవతారుడి కిందకి ఒప్పుకొని వచ్చేట ఆయన. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో బాబా. అవోర్డ్ మిషన్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్,
ఆ దివ్య వ్యక్తీకరణ, ఆ అవతారుడి యొక్క రాకకి కారణం ఆయన ఒప్పుకొని కిందకి దిగొచ్చేట. ఏమని? రిహాబిలిటేషన్. అంటే మనకి పునరావాసం కల్పిస్తాడు. దేనికి పునరావాసం? ఆ యొక్క నైతికతకి, ఆ ఆధ్యాత్మికతకి పునరావాసం కల్పించి దాన్ని పునరుద్ధరణకి చేస్తాడు, మళ్ళీ ఉద్ధరిస్తాడు అనమాట ఆయన వచ్చి. సో ఇది నైతికంగా దిగజారిపోయిన మానవాళి, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన మానవాళి మళ్ళీ మెల్లిగా ఆయన రాకతో వాటంతట అదే మెల్లిగా ఆర్థికంగా, సాంఘికంగా నిలదొక్కుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన ఒప్పుకొని వచ్చేట మొత్తం వాటిని సరిచేస్తానని, నైతికంగా ఆధ్యాత్మికంగా దాన్ని సరిచేస్తానని ఆయన ఒప్పుకొని వచ్చాడు. అవార్డ్ మిషన్ చూడండి, ఒక్కొక్క అర్థము అసలు మీకు మనకి ఎలా అనిపిస్తున్నా చూడండి. ఒక్కొక్క అర్థము, ఒక్కొక్క మాట తెలుసుకుంటూ ఉంటే ఆయనకి ఒక్కొక్క మాటకి మనం లీనమైపోతూ ఉంటాం అన్నమాట. అది బాబా, అది నాకెందుకో అందుకనే ఘని గారు అంటే అలా అట్రాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే బాబా మాటల్ని ఆయన చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన. నెక్స్ట్, టు achieve this universal mind and infinite consciousness does universal work in infinite ways. ఈ యొక్క అవార్డ్ మిషన్ అంటే ఆయన ఒప్పుకొని వచ్చాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఆధ్యాత్మికంగా, నైతికంగా ఈ మానవాళిని పునరుద్ధరిస్తాను, ఆర్థికంగా వాళ్ళని కాపాడుతాను, సాంఘికంగా వాళ్ళని నిర్మిస్తాను అని ఒప్పుకొని వచ్చినందువల్ల ఆయన దేంతో చేస్తాడు? ఆయన విశ్వవ్యాప్తమైన పనిని తన విశ్వవ్యాప్తమైన మనస్సుతో, తనకున్న అనంత చైతన్యంతో ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన తనకు ఆ అనంత చైతన్యంతో, ఆ విశ్వవ్యాప్తమైన పనితో ఆయన ఈ యొక్క విశ్వవ్యాప్తమైన కార్యక్రమం అది. నెక్స్ట్, టు అచీవ్ దిస్ whatever objective work is done by one universal mind and infinite consciousness affects the whole scope of working. అది బాబా ఇక్కడ. అందుకనే నేను అవి చేస్తున్నానంటే, నేను ఒక్కడిని పని చేయడం వల్ల, అంటే ఏదైతే ఈ యూనివర్సల్ మైండ్, ఈ విశ్వవ్యాప్తమైన మనస్సు ఒక్కటి పని చేయడం వల్ల, ఈ అనంత చైతన్యం ఒక్కటి పని చేయడం వల్ల మొత్తం ఈ ప్రపంచము, అంటే దాని యొక్క పరిధి, ఆ యొక్క పని యొక్క పరిధి మొత్తం అందరికీ వ్యాపించింది. ఆ పరిధిలోకి అందరూ వచ్చేసారు. మొత్తం మానవాళి సృష్టి మొత్తం ఆయన పరిధిలోకి వచ్చేసింది. ఆయన ఒక్కడు పని చేయడం వల్ల, ఆ పని వల్ల మొత్తము, ఆ పనిలో మొత్తం అందరూ ఆ పరిధిలోకి వచ్చారు. ఆ పని యొక్క పరిధిలోకి వచ్చారు. చూడండి, ఇఫ్ హీ ఫాస్ట్, the result of his fasting is felt by the whole universe spiritually. ఆయన ఒక్కడు ఉపవాసం ఉంటే ఆ మొత్తము ఆయన ఉపవాస ఫలితము ఈ విశ్వవ్యాప్తంగా ఆయన ఆధ్యాత్మికత, ఆ విశ్వవ్యాప్తంగా దాని యొక్క ఫలితాన్ని పొందుతుంది. ఆయన ఒక్కడు ఉపవాసం ఉంటే విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క ఉపవాసము, ఆయన దాని యొక్క ఫలితం పొందుతుంది. ఇఫ్ హీ అబ్జర్వ్స్ సైలెన్స్, క్యారెక్టరిస్టిక్ spiritual benefit accrues to the universe. ఆయన ఒక్కడు మౌనం వహిస్తే మొత్తము ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనము ఈ విశ్వానికి కలుగుతుంది. Just as fasting and silence by an individual results in spiritual gain to the individual concerned, likewise fast and silence by one of the universal mind and infinite consciousness amounts to an ordeal or penance suffered by the universe itself, resulting in spiritual betterment of the whole. అంటే ఏ విధంగా అయితే ఒక వ్యక్తి కానీ మౌనం పాటించాడు, తన ఇంట్లోనో ఎక్కడో ఒక వ్యక్తి మౌనం పాటించాడు, ఒక వ్యక్తి ఉపవాసం చేశాడు, దానివల్ల అతనికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఆధ్యాత్మికమైన ప్రయోజనం ఉంటుంది. అతనికి తనకు సంబంధించినంత వరకు ఆధ్యాత్మికమైన ప్రయోజనం ఉంటుంది ఒక వ్యక్తికి. అదే విధంగా ఆ విశ్వవ్యాప్తమైన మనసు కలిగిన అవతారుడు ఆయనే మన గురించి ఆ మౌనము, ఆ ఉపవాసము చేసినట్టయితే అదేమవుతుందంటే, ఆయన ఏదైతే ఆ తపస్సు మొత్తం ఈ విశ్వమంతటికి ఆయన తపస్సు చేసినట్టుట, ఆయన దానికి విశ్వమంతటి కోసం ఆయన తపస్సు చేసినట్టు, పెనాన్స్ సఫర్డ్ బై ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్, ఆ మొత్తం విశ్వమంతటికి ఆయన తపస్సు చేసినట్టే
అతను దాని వల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మిక మొత్తం పూర్ణంగా ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. విశ్వానికి అందరికీ ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. స్పిరిచువల్ బెటర్మెంట్ అంటే ఆధ్యాత్మికమైన మంచి జరుగుతుంది అనమాట మొత్తం అందరికీ. ఆయన చూడండి, ఒక్కొక్క మనం చెప్తుంటే అసలు మనం వినాలి అనిపిస్తుంది మనకి. ఆయన బాబా మన కోసం ఎలాగా మన భగవంతుడు మన దగ్గరికి వచ్చి ఆయన మనకి ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. బిసైడ్స్ moral and spiritual disruption, the world today is experiencing terrible economic chaos. అంటే ఈ నైతికమైన మరియు ఆధ్యాత్మికమైన విచ్ఛేదనం మన ఈ ప్రపంచం ఇప్పుడు అనుభవిస్తున్నప్పటికీ దానితో పాటు ఆర్థికంగా కూడా కకావికలమయ్యింది ప్రపంచం. ఆర్థికంగా ఎప్పుడూ కకావికలమైపోయింది. టు ఇన్వైట్ or the tempt the world to think spiritual, the material needs must be satisfied before the mind can dispassionately accept the spiritual. మరి దాన్ని ఇప్పుడు ఇలాగ అందరూ ఆర్థికంగా కకావికలం అయిపోయినప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ ఆధ్యాత్మికం వైపు మళ్ళీ మరల్చాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ వస్తారా? ఇప్పుడు నాకు కడుపులో కాలుతున్నది, ఇంట్లో నాకు భోజనం లేదు, నేను మళ్ళీ వచ్చి నన్ను బాబా భజన చేయమంటే నేను చెయ్యను కదా. నేనేం చేస్తానంటే ఆ సమయంలో బాబు నాకు తిండి పెట్టు, లేకపోతే నాకు ఆర్థికంగా నన్ను చూడు, అప్పుడు నీ భజనకి నేను వస్తానంటాను. నాకు కడుపు నిండితే నేను అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను. నేను కడుపు నిండకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాను? అందుకనే ఆ ప్రలోభ పెట్టడానికి, ఆ ప్రలోభం అన్నమాట, ఆధ్యాత్మికం వైపు ప్రలోభ పెట్టడానికి ఈ యొక్క మెటీరియల్ నీడ్స్, భౌతికమైన అవసరాలు, వ్యక్తిగతంగా భౌతికమైన అవసరాలు, సామూహికమైన భౌతికమైన అవసరాలని సంతృప్తి చెందినప్పుడే ఈ మనస్సు మెల్లిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. అది బాబా చెప్తున్నారు చూడండి. అంటే ఈ యొక్క మనుషుల యొక్క మానవాళి యొక్క ఆర్థిక పరమైన అవసరాలు నేను తీర్చినట్టయితే, అంటే దాన్ని వ్యక్తిగతంగా కానీ పూర్తిగా ఆ సామూహికంగా మీ యొక్క ఆర్థిక పరమైన అవసరాలు తీర్చినట్టయితే మీరు మెల్లిగా ఆధ్యాత్మికం వైపు ప్రలోభపడతారు. When I give food and clothing with my own hands, it will result in the world gaining its economic and material welfare. ఇది డైరెక్ట్ గా బాబా చెప్పిన స్టేట్మెంట్, తిరుగులేని స్టేట్మెంట్ చూడండి. నేను నా చేత్తో ఆహారము, నా చేత్తో బట్టలు, నా చేత్తో నేను ఇచ్చినట్టయితే ఈ మొత్తం ప్రపంచానికి ఆర్థిక పరమైన మరియు భౌతికమైన ప్రయోజనము, వాళ్ళకి మంచి సంక్షేమము కలుగుతుంది. ఆర్థిక పరమైంది భౌతిక సంక్షేమం, ఆర్థిక సంక్షేమము భౌతిక సంక్షేమము కలుగుతుంది నేను నా చేత్తో ఆహారము మరియు బట్టలు ఇవ్వడం వల్ల. నెక్స్ట్, when I wash the god mad and the lepers, the effect will be that those of subnormal or abnormal consciousness will be restored to normal or subnormal consciousness. ఇక్కడ బాబా ఒక మాట వాడారు, అబ్నార్మల్ అండ్ సబ్నార్మల్ అన్నారు. అంటే అబ్నార్మల్ అంటే సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉండడాన్ని అబ్నార్మల్ అంటారండి. అంటే అసాధారణంగా లేకపోతే నియమానికి విరుద్ధంగా, అసలు సర్వసాధారణంగా ఏంటంటే అబ్నార్మాలిటీ అంటే నియమానికి విరుద్ధంగా వాడతాం అన్నమాట, లేకపోతే అసాధారణంగా ఉండడాన్ని. సబ్ నార్మల్ అంటే మామూలు కన్నా తక్కువగా ఉండడాన్ని సబ్ నార్మల్ అంటాం. నార్మల్ అంటే సాధారణ స్థాయి, మామూలు స్థాయి. మామూలు స్థాయిగా కన్నా తక్కువగా ఉండడాన్ని సబ్ నార్మల్ అంటాం. మామూలు స్థాయి కన్నా ఎక్కువగా ఉండడాన్ని అబ్నార్మల్ అంటాం. అంటే వెన్ ఐ వాష్ ద గాడ్ మ్యాడ్ అండ్ ద లెపర్స్, గాడ్ మ్యాడ్ అంటే మస్తులు, భగవద్ దాంటి వాళ్ళ యొక్క మనస్సు ఏమైంది, ఆ భగవంత్ మత్తులో ఉండిపోయిన వాళ్ళు, ఆ భగవంతుడి మత్తులో ఉండిపోయిన ఆ మస్తులు కానీ, లెపర్స్ కుష్టు వ్యాధి రోగులు కానీ, వాళ్ళకి కడగడం వల్ల, అంటే వాళ్ళని నేను పూర్తిగా వాళ్ళకి స్నానం చేయించడం, వాళ్ళకి వాష్ చేయించడం, వాళ్ళకి మొత్తం శుభ్రపరచడం వల్ల నేను చేస్తున్నది ఏం చేస్తూ ఉన్నానంటే దానికి సాధారణ స్థాయి కన్నా కిందనున్న వాళ్ళు సాధారణ స్థాయికి వస్తారు. అదే విధంగా ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు, పిచ్చి వాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు అవుతారు. అబ్నార్మల్ కాన్షియస్నెస్ విల్ బి రిస్టోర్డ్ టు నార్మల్ ఆర్ సబ్నార్మల్ కాన్షియస్నెస్. అంటే ఆ పైన అసాధారణ చైతన్యం ఉన్న వాళ్ళు సాధారణ చైతన్య స్థాయికి వస్తారు. సాధారణ చైతన్య స్థాయి కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు సాధారణ చైతన్య స్థాయికి వస్తారు.
అంటే ఆయన వారి యొక్క చైతన్య స్థాయిని కడుగుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ. అది బాబా చెప్తూ ఉన్నారు, ఈ చైతన్య స్థాయిని కడుగుతూ ఉన్నారు వాళ్ళు. while the lepers will either be cured or their future embodiments will be considerably minimized. లెపర్స్ గురించి చెప్తున్నారు బాబా, కుష్టు వ్యాధి రోగుల గురించి కడగడానికి కారణం ఏంటో చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి నయమైపోతుంది. ఒకవేళ కాని పక్షంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు జన్మలలో వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇంకా తగ్గిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ఆ రోగం కలిగి ఉన్నారో ఆ కోరిక భవిష్యత్తుగా మళ్ళీ జన్మలు ఎత్తినప్పుడు అది పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళకి. యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ స్పిరిచువల్ ఫ్యాక్ట్. దీన్ని మీరు ఒక ఆధ్యాత్మికమైన సత్యంగా మీరు దీన్ని స్వీకరించండి. ఏమిటా సత్యం ఏంటి? ఎవ్రీ లివింగ్ స్పిరిచువల్ మాస్టర్ చార్జ్డ్ విత్ డ్యూటీ ఎఫెక్ట్స్ హిస్ సరౌండింగ్స్. ఇక్కడ బాబా ఒక మాట చెప్తూ ఉన్నారు, జీవించి ఉన్న ఒక ప్రతి ఆధ్యాత్మిక గురువు తన యొక్క పరిసరాలకి ప్రభావితం చేస్తాడట. ఆయన తన పరిసరాలని, అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన గురువు తన పరిసరాలని ప్రభావితం చేస్తాడు. అకార్డింగ్ టు ద స్కోప్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన ఏ కార్యక్రమం అయితే చేస్తున్నాడో ఆ కార్యక్రమం ప్రకారమే తన చుట్టూ ఉన్న పరిసరాలని ఆయన ప్రభావితం చేస్తాడు. యాజ్ ద మాస్టర్ సో ద అట్మాస్ఫియర్ అరౌండ్. ఏ విధంగా అయితే ఆ గురువు ఉంటాడో ఆ విధంగా ఆయన చుట్టూ ఆ వాతావరణం ఉంటుంది. చూడండి, అది బాబా అసలు ఒక అద్భుతమైన, మనకి ఘని గారు అడిగిన ప్రశ్నకి ఒక అద్భుతమైన సమాధానం. అంటే బాబా ఆయన చెయ్యడానికి కారణం చెప్పారు. నేను ఈ కార్యక్రమాలు చెయ్యడానికి నేను ఇది కారణం, ఇగో నేను స్కూల్ ఓపెన్ చేయడానికి నేను ఇగో. అంటే చాలా మంది మనకి ఎప్పుడు స్కాఫోల్డింగ్ గా యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్తారు. స్కాఫోల్డింగ్ అంటే పరంజా అన్నమాట. అంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక పరంజా కింద ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉపయోగిస్తానని అందరూ అనేస్తూ ఉంటారు. కానీ ఎందుకు అనేది మనకి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే పరంజా అంటే ఏంటి? మనం కట్టే బిల్డింగ్ కి సపోర్ట్ కింద ఉంటుంది అన్నమాట. ఇది పరంజా అంటే. అది ఆ స్కెఫోల్డింగ్ ఐఎమ్ యూజింగ్ ఆల్ మై స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అని చెప్పేసి బాబా చాలా సార్లు మనకి డాన్ స్టీవెన్స్ కి పర్సనల్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మనకి ఈ మాట బయటకు వస్తుంది, రీజన్ హ్యుమానిటీలో. దీని బాబా తన దీంట్లో చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు అబ్దుల్ గనీ గారు. ఏమన్నాడంటే, ద ఆస్ట్రోనామికల్ ఫినామినా, the eclipse of the moon or the sun visibly stirs the Hindu world into great religious activity. Why is such an occurrence as an eclipse deemed opportune for a fresh flux of religious fervor, particularly in the matter of perfecting some mantras? ఇది ఆస్ట్రోనామికల్ ఫినామినా అంటే ఖగోళ శాస్త్రపు అసాధారణమైన ఘటన. ఒక ఖగోళ శాస్త్రము అసాధారణమైన ఘటన. ఏంట ఘటన ఏంటి? చంద్ర గ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ. అది ఖగోళ శాస్త్రంలో ఒక అసాధారణమైన ఘటన, ఒక అద్భుతం అనమాట. అది అద్భుతం. ఆ అద్భుతాల్లో మన గ్రహణం వచ్చేసరికి ఏమవుతుంది? హిందూ ప్రపంచంలో అందరూ మతపరమైన విషయాలన్నీ చేస్తూ ఉంటారు. చాలా మందికి తెలిసే ఉంటుంది దాన్ని. ఆ గ్రహణం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గిన్నెలు మూత పెడతారు, దాని మీద దర్భ వేస్తారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు తినడం మానేస్తారా ఆ మొత్తం టైంలో. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా వాళ్ళ మతం ఏం చెప్తా అంటే మన మతం హిందూ శాస్త్రం ఏం చెప్పిందో ఆ శాస్త్ర ప్రకారం మొత్తం లోపల కూర్చుంటారు. కొందరు నక్షత్రాల వాళ్ళు చూడరు గ్రహణాన్ని. అంటే ఈ యొక్క మతపరమైన క్రియ అంటే యాక్టివిటీ ఎక్కువైపోతుంది అన్నమాట. కార్యకలాపాలు ఎక్కువైపోతాయి, మతపరమైన కార్యకలాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమంది మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు బాబా అడిగారు అనమాట. ఎందుకు అని చెప్తారు బాబా. దాన్ని అడిగినప్పుడు అప్పుడు బాబా సమాధానం ఇచ్చారు. చూడండి బ్యూటిఫుల్ గా బాబా ఎస్పెషలీ ఏదైతే ఈ సమాధానం ఇచ్చారో ఈ సమాధానము ఇవాళ అందరూ చిన్నపిల్లలు అందరూ వినాల్సిన, అంటే చిన్నపిల్లలు అంటే ఐ సే దట్ రైట్ ఫ్రమ్ 10 years ఆఫ్ ఏజ్ నుంచి వాళ్ళు ఈ 25 years ఆఫ్ ఏజ్ లో ఉన్న ఈ కాలేజ్ గ్రూప్ ఏదైతే ఉందో
ఈ కాలేజ్ గ్రూపు, యూనివర్సిటీ గ్రూపు వీళ్ళు ఖచ్చితంగా విని తీరవలసిన సమాధానం ఇది. మెహర్ బాబా ఇచ్చిన సమాధానం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సైంటిఫిక్ ఆన్సర్స్ ఫర్ అంటే వాళ్ళు బాబా అక్కడ రిలీజియస్ ఇంపార్టెన్స్ ని అంటే మతపరమైన దాని ప్రాముఖ్యతని ఎక్కడా తీసేయకుండా చాలా సున్నితంగా ఇచ్చారు బాబా సమాధానం. ఎవరిని దెబ్బతీయకుండా, అటు మతాన్ని దెబ్బతీయకుండా ఇటు పూర్తిగా శాస్త్ర పరిజ్ఞానాన్ని దెబ్బతీయకుండా బాబా ఇచ్చిన ఆన్సర్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ద ఎక్లిప్స్ ఇస్ ప్యూర్లీ అన్ ఆస్ట్రోనామికల్ ఫినామినా అండ్ నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్. నిజమే కానీ నువ్వు చెప్పింది కరెక్టే. ఏదైతే గ్రహణం ఉందో ఇది పూర్తిగా ఒక ఖగోళ శాస్త్రపు అసాధారణమైన ఘటన. అదొక అద్భుతం, ఖగోళ శాస్త్ర అద్భుతం, దానికి వివరణ అవసరం లేదు. దేర్ ఈస్ హౌఎవర్ a gem of spiritual truth behind the grotesquely colorful imagery of God and demons, their squabbles and jealousies for the nectar of immortality. అంటే కానీ దీని వెనకాతలో ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది సుమా. ఈ ఖగోళ శాస్త్రపు అసాధారణమైన ఘటన ఇది దానికి వివరణ అవసరం లేకపోయినా దాని వెనకాతలో ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఉంది. ఈ సత్యాన్ని దీన్ని ఏం చేశారంటే దాన్ని అందంగా ఆ సత్యం మీద అందంగా చిత్రీకరించేట. ఆ సత్యాన్ని ఏ విధంగా భగవంతుడి కింద రాక్షసుల కింద అంటే కదా మనము ఇది వస్తున్నది అనుకోండి, వికృతమైన రంగురంగుల చిత్రాలుగా అవి చిత్రింపబడింది అనమాట గ్రహణం. రాక్షసుడు వచ్చి ఆ చంద్రుడిని తినేస్తాడని, రాహు వచ్చి తినడం అదే కదండి. దాన్ని ఏమంటారంటే ఈ విధంగా గ్రహణం యొక్క ఆ దేవతలు ఆ రాక్షసులుగా బాగా చిత్రింపబడింది. అయితే అదే విధంగా నెక్టర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అంటే ఆ అమరత్వం కోసం ఆ మకరందాన్ని స్వీకరించడం, అమరత్వం కోసం ప్రయత్నించడం, ఆ యొక్క అమృతం కోసం అమృతాన్ని శోధించడం అన్నమాట. అమరత్వం కావాలి, సో దానికోసం అమృతం తీయాలన్నమాట. ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఇవన్నీ బాగా ఇది చేశారన్నమాట. బై ద ప్రీస్ట్ క్లాస్, all ingeniously concocted by the priest class to flabbergast the superstitious masses and incidentally to fleece them. ఈ ప్రీస్ట్ క్లాస్ అంటే ఈ యొక్క వాళ్ళని కరెక్ట్ గా చెప్పాలంటే ఈ పూజారి వర్గము అని కరెక్ట్ గా మనం దానికి కరెక్ట్ గా బాబా ఇచ్చిన పేరు. ఈ పూజారి వర్గం ఏం చేసింది, దీనికి రాక్షసులు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళేమో దెయ్యాలు, రాక్షసులు దేవతలు అని చెప్పి వీళ్ళు చాలా అందంగా చిత్రీకరించారు. కానీ దీని వెనకాతల ఒక ఆధ్యాత్మిక సత్యం, దాని యొక్క బీజం ఉంది. ఈ మూఢనమ్మకాలని అంటే ఈ మూఢనమ్మకాలతో ఈ యొక్క జనసామాన్యాన్ని దోచుకోవడానికి పూజారి వర్గము చాలా తెలివిగా ఆ జనసామాన్యం యొక్క మూఢనమ్మకాలని వాళ్ళు పూర్తిగా దోచుకుందామని ప్రయత్నించి వాళ్ళు ఇవన్నీ రూపొందింపబడ్డాయి ఇవన్నీ. అయితే ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ దిస్. బాబా చెప్తూ ఉన్నారు దీని యొక్క ఆధ్యాత్మిక విషయం ఇది అబ్బాయి విను. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, దీని వెనకాతలు ఉన్న ఆధ్యాత్మిక విశేషాన్ని వివరిస్తూ ఉన్నాను విను. ద హోల్ యూనివర్స్ known and unknown has come out of a point in the microcosm which may be called the creation point. మనకి బాబా గాడ్ స్పీక్స్ లో క్రియేషన్ పాయింట్ అని చెప్తారండి. సృష్టి బిందువు అని ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర నుంచి క్రియేషన్ ఏర్పడింది అని చెప్పేసి అక్కడి నుంచే మనకి ఈ సృష్టి ఏర్పడింది అని చెప్పేసి చెప్తారు. సో ఈ మొత్తం ఈ విశ్వం అంతా ఆ బిందువు నుంచే వెలువడింది, ఆ సూక్ష్మము నుండే ఈ యొక్క సృష్టి అంతా వెలువడింది, ఆ సూక్ష్మమనే ఈ సృష్టి బిందువు అంటారు అని చెప్పేసి బాబా అంటూ ఉన్నారు. దీన్ని మనం ఇంతకు ముందు ఒక మేబీ అరౌండ్ 2 to 3 months బిఫోర్ మనకి నేను స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ 3 months కాదులేండి 8 months అయిపోయింది. స్పార్క్స్ ఆఫ్ ట్రూత్ మనం చెప్పుకుంటున్నప్పుడు క్రియేషన్ పాయింట్, బిగ్ బ్యాంగ్ థియరీ అని నేను ఒక సైంటిఫిక్ గా మనకు అప్పుడు దానికి ఒక ఇది కూడా చూపించాను ఇమేజ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇదేనండి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఈ చిన్న మైక్రోకాజం అంటే సూక్ష్మమైన ఒక
బిందువు నుండి, మైక్రోకాజం అంటే సూక్ష్మమైన దాని నుండి సుమారుగా 4,80,00,000 సంవత్సరాల తర్వాత మానవ పరిణామం ఏర్పడింది. ఈ విధంగా మానవుడి చివర కుడి చేతి వైపు మీ స్క్రీన్ మీద చివర చూసినట్టయితే మానవ పరిణామం ఏర్పడింది అనమాట. అంటే ఆ బిందువు నుండి ఆ సృష్టి విస్తరింపబడింది. మీకు అందుకనే బాబా ఇది కరెక్ట్ గా బాబా చూడండి, అందుకనే బాబా చెప్పిన దానికి ఈ సృష్టి ఇవాళ శాస్త్రీయంగా ఈ సృష్టి యొక్క కారణం తెలుసుకోవడము రెండిటికి కలుస్తాయి చాలా మటుకు. అందుకని అది చాలా మనకి ఇంపార్టెంట్ గా, అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోమని పిల్లలకి చెప్తూ ఉన్నాను అనమాట. పిల్లలందరికీ దీనికి సైన్స్ ఈజ్ మనకి అందరూ సైంటిఫిక్ గా చూస్తారు. సైన్స్ ఈజ్ రిలేటెడ్ విత్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ మేర్ బాబా. అది జయబాబు. ఆ తర్వాత ఈ హోల్ యూనివర్స్ అంటే ఈ యొక్క విశ్వమంతా ఈ మైక్రోకాజం అంటే సూక్ష్మము నుండి, ఆ సూక్ష్మము నుండి ఇదంతా వెలువడింది అని చెప్తారు బాబా. అంటే ఆ సూక్ష్మము నుండి వెలువడితే simultaneously with this emanation true processes come into play, the evolution and the production. ఈ వెలువడ్డం వల్ల అంటే ఈ యొక్క ఆ సూక్ష్మము నుండి రెండు పద్ధతులు, రెండు ప్రాసెస్లు అంటే రెండు క్రియలు వెలువడ్డాయి అన్నమాట. రెండు ప్రక్రియలు దానికి అమల్లోకి వచ్చాయి. ఒకటి ఏంటి? ఇవల్యూషన్, పరిణామ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. రెండోది ఉత్పత్తి ప్రక్రియ అమల్లోకి వచ్చింది. మీరు ఆ పరిణామ ప్రక్రియగా మీరు ఆ ఫస్ట్ పాయింట్ ని చూస్తే మెల్లిగా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇదంతా గ్యాసెస్ ఇక్కడ దాకా, మెల్లిగా ఇక్కడి నుంచి పార్టికల్స్, ఇక్కడి నుంచి స్టోన్ ఫార్మ్స్, అక్కడి నుంచి ప్లానెటరీ ఫార్మ్స్, ఇవన్నీ ప్లానెట్స్. ఆ తర్వాత మెల్లిగా ఇవన్నీ క్రీచర్స్ అన్నమాట, ఇవన్నీ ఇట్ సైడ్ అంతా. ఆ తర్వాత ఇది మానవ రూపం ఏర్పడడం, ఇది పరిణామ క్రియ. అంటే ఆ గ్యాస్ అంటే వాయు రూపము నుండి మానవ రూపం దాకా పరిణామం చెందింది. ప్రొడక్షన్, ఉత్పత్తి అంటే ఏంటి? వాటిల్లో జరిగేది, ఇప్పుడు క్రిముల్లో జరిగేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి అంటే నెక్స్ట్ అది ప్రొడక్షన్ అన్నమాట. అది దాన్ని ఉత్పత్తిగా మనం ఎప్పుడూ పేర్కొని ఉంటాం. The differences between the true process is rather significant and must be clearly understood. ఇక్కడ బాబా ఒక మాట చెప్పారు, ఈ రెండిటికి మధ్యనున్న తేడా ఏదైతే ఉందో, ఈ రెండు ప్రక్రియల్లో అంటే ఈ పరిణామ ప్రక్రియ మధ్య, ఉత్పత్తి ప్రక్రియ మధ్య ఉన్న తేడాలు ఏమిటో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ముందు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. The process of production is dependent on the process of evolution in sequence of causation. Sequence of causation అంటారు. అంటే కారణము, ఆ యొక్క ప్రక్రియ, ఆ ఉత్పత్తి ప్రక్రియ దేని మీద ఆధారపడి ఉంది? దానికి కారణం ఏంటి? ఆ పరిణామ ప్రక్రియ. పరిణామ ప్రక్రియ ఉంటేనే ఉత్పత్తి ప్రక్రియ జరిగింది, లేకపోతే ఉత్పత్తి ప్రక్రియ ఉండదు. ఎవల్యూషన్ అనేది, ఆ ఎవల్యూషన్ వల్ల ఆ ప్రొడక్షన్ వచ్చింది. ఆ ఎవల్యూషనే లేకపోతే ప్రొడక్షనే లేదు. అది బాబా అంటూ ఉన్నారు, ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ కాజేషన్ అంటే కారణము, ఇన్ సీక్వెన్స్ అన్నమాట. అంటే ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉందన్నమాట. అంటే మనం చూడండి, మినరల్ తర్వాత ఆ మినరల్ అంటే ఖనిజం తర్వాత వెజిటబుల్ అంటే వృక్షము. అలాగా ఒక్కొక్కటి ప్రాసెస్ ఉందన్నమాట. దానికి సీక్వెన్స్ లోకి వస్తుంది. ఆ సీక్వెన్స్ లో ఆ పరిణామం జరిగింది, ఆ సీక్వెన్స్ లోనే ఉత్పత్తి కూడా జరిగింది. నెక్స్ట్, ఇవల్యూషన్ డిపెండ్స్ ఆన్ ద క్రియేషన్ పాయింట్ ఫర్ కాజ్. ఈ పరిణామ ప్రక్రియ ఆ బిందువు మీద ఆధారపడింది దానికి కారణంగా, బట్ నాట్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ టైం. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఈ పరిణామ ప్రక్రియ కాలము మీద ఆధారపడలేదు. అందుకనే మనకి 4,80,00,000 సంవత్సరాల తర్వాత ఏర్పడిందని మనకి ఇక్కడ వస్తుంది, కారణం కాదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్, నేను ఒక్క 2 seconds, ఒక 1 minute 1.5 minutes మీ యొక్క ఇది తీసుకుంటాను. నేను దాన్ని ఏమంటారంటే మీ యొక్క సమయం తీసుకుంటాను, 1 సంవత్సరం. ఇవాళ మనం భూమి మీద ఉన్నాం. మనము వీనస్ మీద కానీ ఉన్నట్టయితే మనకి ఇవాళ మనం భూమి మీద 280 రోజులు, వీనస్ మీద 1 రోజు. అంటే మనము భూమి మీద 24 గంటలు గడిపి మనం 1 రోజు అంటున్నాం.
వీనస్ మీద మనకి 280 రోజుల్లో వీనస్ కి ఒక రోజు అన్నమాట దానికి. అంటే మనం ఇక్కడ 2 రోజులు గడిపితే అక్కడ ఒక రోజు గడిపితే మనం ఇక్కడ ఆల్మోస్ట్ సుమారుగా 9 నెలలు గడిపినట్టు అనమాట మనం ఇక్కడ. అంటే 9 నెలలు మనం ఇక్కడ 9 నెలలు ఉంటే వీనస్ మీద ఒక్క రోజు ఉన్నట్టు. వీనస్ మీద 60 సంవత్సరాల మనిషి ఇక్కడ ఇంతకాలం అవుతుందండి, ఒకసారి ఊహించుకోండి. అంటే అక్కడ ఒక రోజు గడిపితే ఇక్కడ 9 నెలలు ఉన్నట్టు, 2 రోజులు అక్కడ గడిపితే 18 నెలలు ఉన్నట్టు, 3 రోజులు వీనస్ మీద గడిపితే ఇక్కడ దగ్గర వీనస్ మీద 3 నెలలు గడిపితే ఇక్కడ మనకి దగ్గర దాన్ని ఏమంటారంటే ఒక 18 ప్లస్ ఇంకొక దాన్ని ఏమంటారు ఇంకో 9, 27. సడన్ గా లెక్కలు మర్చిపోతున్నాను. ఓకే, అంటే 27 నెలలు. అంటే చూడండి, అంటే అక్కడ ఒక రోజు ఇక్కడ నెలల కింద, అక్కడ ఒక రోజు గడిపితే ఇక్కడ 9 నెలల కింద వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఒక మనిషి ఇక్కడ దాకా మనం అక్కడ ఒక మనిషి ఒక సుమారుగా 10 సంవత్సరాల మనిషి మనం ఇక్కడ ఏర్పడితే వాడు పూర్తిగా కొన్ని 100 సంవత్సరాలు జీవించిన వాడు అవుతాడు ఇక్కడ భూమి మీద. సో ఇక్కడ కాలము అనేది కారణము, అక్కడ కాలం అనేది లేదు రెండింటి మధ్యన. సో కాబట్టి పరిణామము ఇలా చెందినది అని చెప్పేసి బాబా అంటూ ఉన్నారు. ఇది చాలా టిపికల్, వెరీ టిపికల్ క్వశ్చన్ టిపికల్ పాయింట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే కాలము లేనిదై ఉన్నది, అది ఆ పరిణామం ఏదైతే ఉందో అది కాలం మీద ఆధారపడనిదై ఉంది. డిపెండ్స్ ఆన్ ద క్రియేషన్ పాయింట్. కారణము ఆ బిందువే, ఆ పరిణామానికి కారణం ఆ బిందువే, ఆ సృష్టి బిందువే, కానీ అది కాలం మీద ఆధారపడలేదు. బట్ ప్రొడక్షన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎవల్యూషన్. కానీ ఉత్పత్తి మాత్రము ఆ పరిణామక్రియ మీద ఆధారపడి ఉంది. అది బాబా అంటున్నారు. ఎవల్యూషన్ కనోట్స్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ ప్రొడక్షన్ సిగ్నిఫైస్ మెటీరియల్ గ్రోత్ అండ్ చేంజ్, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్. ఇక్కడ బాబా ఒక ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అని అన్నారు. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అంటే నేను ఇంతకు ముందు మన ఫ్రెండ్ ఒక అతను చదివాడు అనమాట. అంటే దాన్ని కార్బనేతర అని చదివాడు. అది కానీ అది కాదు. అంటే ఆర్గానిక్ అంటే జీవించి ఉన్నది, ఇన్ఆర్గానిక్ అంటే జీవించి లేనివి. అంటే లైఫ్ ఉన్నది, జీవం ఉన్నవి, జీవము లేనివి అని అర్థం అన్నమాట. ఈ పరిణామ ప్రక్రియ మన యొక్క ఆధ్యాత్మికమైన పురోగతిని సూచిస్తూ ఉంటే, ఈ ఉత్పత్తి ప్రక్రియ మన యొక్క బాహ్యమైన ఐహికమైన మన పెరుగుదలని సూచిస్తూ పురోగతిని సూచిస్తూ ఉంటుంది. అంటే పరిణామ ప్రక్రియ మన యొక్క ఆధ్యాత్మిక ప్రోగ్రెస్. చూడండి, మనం బాబా చెప్పిన ఒక్కొక్క వర్డ్ తాలూకు మనం నోట్ చేసుకోవాలి దీంట్లో. ఎవల్యూషన్ కనోట్స్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ ప్రొడక్షన్ సిగ్నిఫైస్ మెటీరియల్ గ్రోత్ అండ్ చేంజ్, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్. అంటే ఏ జీవించి ఉన్న ఏ జీవికైనా సరే, జీవించి లేని వస్తువులకైనా సరే పరిణామ ప్రక్రియ ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది. ఆ యొక్క ఉత్పత్తి ప్రక్రియ అది ఐహికమైన అంటే భౌతికమైన పురోగతిని కలిగిస్తుంది. అది బాబా చెప్పింది. దాని అర్థం చెప్తూ, ఇట్ ఈస్ సైంటిఫికలీ ఎక్నాలెడ్జ్డ్ దట్ ద స్టెల్లార్ రీజన్స్, ప్లానెట్స్ అండ్ స్టార్స్ do exert an influence on the life and activity on this planet, the earth. అంటే ఈ భూమి మీద ఈ నక్షత్ర ప్రాంతాలు గాని, ఆ గ్రహాలు గాని, నక్షత్రాలు గాని మానవుడి యొక్క కార్యకలాపాలపై, అంటే ఈ భూమి మీద ఉన్న జీవముపై, ఈ మన జీవముపై, ఈ జీవము యొక్క కార్యకలాపాలపై ప్రభావము చూపిస్తాయని శాస్త్రీయంగా అంగీకరింపబడిన వాస్తవము. అది బాబా చెప్తూ ఉన్నారు. అంతే కదా, మనందరికీ తెలుసు కదా, మనకి ఆ గ్రహాలు మన మీద, అంటే మనం ఒకటే కాదు, ఈ భూమి మీద ఉన్న జీవాల అన్నిటిపైన కూడా వాటి ప్రభావం చూపిస్తాయి. అండ్ సిన్స్ దిస్ ఎర్త్ ఆఫ్ అవర్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎవాల్వ్డ్ ఆర్గానిక్ లైఫ్, ద హ్యూమన్స్ హ్యాపెన్ టు బి ద నియరెస్ట్ టు ద స్పిరిచువల్ ప్లేన్. ద ఫినామినా ఆఫ్ ఎక్లిప్స్ indirectly affect the whole world, or indirectly affect the world spiritually. చూడండి బాబా, మనకెవరైనా somebody is asking you what Meher Baba has said about science, just simply ఈ ఒక్క క్వశ్చన్ వాళ్ళకి త్రో చేయండి. Since this earth of ours has the highest evolved organic life, అంతే కదా,
అన్నిటికన్నా మొత్తం ఈ యొక్క ప్రపంచం ఈ మొత్తం ఉన్న సృష్టిలో భూమి మీద మాత్రమే జీవకోటి ఉంది. ఆ భూమి మీద మాత్రమే అతి ఎక్కువ జీవకోటి ఉంది. జీవం ఎక్కువ ఉంది, భూమి మీద మాత్రమే ఆ జీవకోటి ఉంది. అందుకనే ఈ మానవుడు ఏమయ్యాడంటే ఆధ్యాత్మికమైన భూమికకి దగ్గరగా ఉన్నాడు. అందువలన ఆయన ఆధ్యాత్మికమైన భూమికి దగ్గరగా ఉన్నాడు ఈ మానవుడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న జీవకోటి ఆ యొక్క గ్రహణం వల్ల ఆ ప్రభావం చూపుతాయి. అంటే ఈ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఇవన్నీ భూమి మీద ఉన్న జీవకోటి మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఏమండి, భూమి మీద ఉన్న జీవకోటిపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ జీవకోటిలో మానవుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. కాబట్టి ఈ యొక్క ఖగోళ శాస్త్ర విషయము ఈ మానవుడి పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ఖగోళ దృశ్యము మన మీద ఆధ్యాత్మికంగా ప్రభావం చూపిస్తుంది. అది బాబా చెప్పుకుంది. అది పరోక్షంగా చూపిస్తుంది, ప్రత్యక్షంగా కాదు, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా మన ఆధ్యాత్మికంగా మన మీద ఈ గ్రహణము ప్రభావము చూపిస్తుంది పరోక్షంగా. అది బాబా చెప్పదలుచుకున్నారు. అంటే మనం జీవకోటి ఉంది కాబట్టి జీవకోటికి ఆ గ్రహాలు ఆ నక్షత్రాలు ప్రభావం చూపిస్తాయి. మనము ఆధ్యాత్మిక భూమికలో ఉన్నాము కాబట్టి మన మీద కూడా పరోక్షంగా ఆధ్యాత్మికంగా అది ప్రభావం చూపిస్తాయి. అది బాబా చెప్పదలుచుకున్న విషయం. నెక్స్ట్, ద ఋషీస్ ఆఫ్ ఓల్డ్ న్యూ టు వెల్ the astronomical basis and spiritual influence of such an heavenly occurrence. ఆ ఋషులకి ఖచ్చితంగా తెలుసు వీళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర విషయము ఆధ్యాత్మికమైన ప్రభావం చూపిస్తుందని వాళ్ళకి తెలుసు. Looking at the average mentality of the masses of their times, the rishis could know better than issue the cut and dried instructions as to prayers, penance and austerities, investing the whole affair with a religious importance rather than giving a rational and spiritual elucidation. అంటే వాళ్ళు ఏం చేశారు, ఆ ఋషులు ఏం చేశారు, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏంటంటే శాస్త్రీయంగా వాళ్ళు ఆ యొక్క ఇలాగ చెప్పే బదులు, ఇలా ప్రభావం చూపిస్తుందని చెప్పే బదులు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారు, జై బాబా నేను ఐ టేక్ 2 minutes అండి, జస్ట్ ఐ కంక్లూడ్ ఇట్. ఒక్క నిమిషం ప్లీజ్, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నది. అయితే ఈ ఋషులందరూ ఏం చేశారంటే వాళ్ళకి మతపరమైన కొన్ని నియమాలు ఏర్పరచడం జరిగింది. వీళ్ళు చెయ్యకూడనివి అన్నమాట, మతపరంగా చెయ్యకూడనివి అని చాలా చెప్పారన్నమాట. వాళ్ళు కొన్ని ఇవన్నీ వట్టిపోయిన సూచనలు జారీ చేయడం కంటే వాళ్ళు ఏం చేశారంటే హేతుబద్ధమైన ఆధ్యాత్మిక వివరణ ఇవ్వడానికి బదులు వాళ్ళు ఏం చేశారంటే మతపరమైన ప్రాముఖ్యతతో ముడిపెట్టారన్నమాట దాని వల్ల ఏం జరిగిందంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద రిలీజియస్ డూస్ అండ్ డూన్స్ ఆఫ్ వైస్ రిషీస్ వర్ క్లెవర్లీ woven around by self-seeking priests with the picturesque and awe-inspiring legends of the gods, demons, nectars and the moon in travel and its subsequent freedom for purposes too patient for thinking minds. ఆ కాలక్రమేణా ఈ మతపరంగా ఇవి చెయ్యండి ఇవి చెయ్యొద్దు అని చెప్పేసి ఏవైతే ఋషులు చెప్పారో ఈ చెప్పినవన్నీ పూజారి వర్గం ఏం చేసిందంటే జాగ్రత్తగా దాని చుట్టూ ఈ రాక్షసులు ఈ దేవతలు అనే కథలన్నీ అల్లేసి ఈ అమృతం వస్తుంది, లేకపోతే దానికి ఇమ్మోర్టాలిటీ అన్నమాట, అంటే చావు రాదు. చాలా మంది మీరు తంత్ర విషయాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, గ్రహణం నాడు పూజ చేస్తే వాళ్ళు మనకి సిద్ధిస్తుందని చాలా సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అమరత్వం సిద్ధిస్తుందని అనుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఇవన్నీ బాగా అల్లబడ్డాయి. ఇవన్నీ దిస్ ఎందువల్ల అంటే such legendary superstitions persist and flourish with ignorance and illiteracy, but now people are daily outgrowing such childish beliefs. ఈ విధమైన మూఢ నమ్మకాలు చాలా ఉండేవి ఇంతకు ముందు. ఎందుకంటే అజ్ఞానం వల్ల, నెక్స్ట్ అవిద్య వల్ల, విద్య అంటే విద్య లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఈ విధమైన మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. There is however no denying the fact that a few prayers and ordeals undergone with keen concentration concurrently with the eclipse of the sun or moon do result in spiritual benefit to the individual concerned. This is very important point given by Baba. ఎక్కడ బాబా చూడండి, అందుకనే చెప్తున్నాను. ఏమంటున్నారంటే ఆ గ్రహణం రోజున, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ జరిగిన రోజున ప్రార్థనలు కానీ ఏకాగ్రతతో
ప్రార్థనలు కానీ క్రియలు కానీ ఏకాగ్రతతో జయబాబా అండి, జయబాబా చేసినట్టయితే జయబాబా సుబ్రహ్మణ్యం గారు, జయబాబా టైం అవుతుంది. అయితే చేసినట్టయితే దాన్ని ఏం చేస్తారంటే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనము చేకూరుతుంది అని చెప్పి, ఆ వ్యక్తికి ఆధ్యాత్మికమైన ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆయన బాబా కంక్లూడ్ చేస్తారు. జవాబా అండి, థ్యాంక్ యూ. జయబాబా అండి, సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా టాపిక్ ని మాకంతా అర్థమయ్యేట్టు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.